అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆట ఎట్ హోమ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తానండి. దీనికోసం ఏవైనా మిల్లెట్స్ నేను సామాన్లు తీసుకున్నానండి. ఇవి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలనమాట. కడిగి రాళ్ళు లేకుండా గాలించుకున్న తర్వాత ఒక 6, 7 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత కంపల్సరీ 6, 7 అవర్స్ నానిన తర్వాత ఒక బుట్టలో ఒక క్లాత్ ఏసి మొత్తం బుట్టలో పోయాలనమాట. అంటే డైరెక్ట్ ఎప్పుడైనా మిల్లెట్స్‌ని ఇలా పట్టించొచ్చండి. అవి నానిన తర్వాత మళ్ళీ మనం దాన్ని యూజ్ చేస్తేనే మనకు కావాల్సిన పోషకాలు అందుతాయన్నమాట. ఇలా చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకొని ఇలా సిద్ధంగా పక్కన పెట్టుకోవాలనమాట. ఇలా చేస్తానండి. ఏవైనా మిల్లెట్స్ తీసుకోండి. అయితే దీనికోసం నేను జొన్నలు ఈ 4 గ్లాసులు తీసుకున్నానండి జొన్నలు. అలాగే రాగులను గూడా నానబెట్టుకొని మొలకగట్టినవండి ఇవి. మొలకలున్నాయి చూడండి. ఆరబెట్టుకున్నయి. వీటి కోసం గూడా ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అవి 1 గ్లాస్ తీసుకున్నాను. 4 గ్లాసుల జొన్నలు, 1 గ్లాసు రాగులు మొలకలు. ప్లస్ ఇది గిద్దెడనమాట. అంటే గ్లాసు నిండా గాకుండా ఇవి గోధుమలు. గోధుమలు అంతే సరిపోతాయండి. ఇవి బ్రౌన్ రైస్ ముడి బియ్యం 1 గ్లాస్ తీసుకున్నాను. అలాగే నేను మిల్లెట్స్ ఎండబోసుకున్నాను గదండీ! ఆరబెట్టుకున్నది ఉంది గదా! అది 1 గ్లాస్ అనమాట. అంటే ఇవన్నీ మొత్తం 2 కేజెస్ అయితాయి. ఇవి అన్నీ ఈ రేషియోలో పోసుకోండి. చాలా బాగొస్తుందండి రొట్టె. ఏ విధంగా కావాలన్నా గూడా మెత్తగా అయినా, కరకరలాడుతూ అయినా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని పిండి పట్టించుకున్నాననమాట. పిండి మిల్లు దగ్గరికెళ్ళేసి ఇలా మెత్తగా పట్టమంటే పట్టేస్తారు. ఇలా ఒకటేసారి 2 కేజీస్ పట్టించుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటామనమాట. ఇది ఈవినింగ్ రొట్టెకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానండి. ఏ కర్రీలోకైనా. ఇది ఎలా చేసుకోవాలో తెలియజేస్తాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ ఏసుకోవాలండి. ఏసుకొని వాటర్ పోసి మనము చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. మనము ఇందులో కొన్ని గోధుమలేయడం వల్ల మంచిగా పొంగుతుందండి రొట్టె గూడా. చాలా అంటే తియ్యగా ఉంటుందనమాట. రాగులు ఇలాంటి వాటికి బ్రౌన్ రైస్ అయినా తినని పిల్లలు గూడా ఇదైతే మంచిగా ఇష్టంగా తింటారండి. మనం అన్ని రకాలు ఇందులో ఉంటాయి గాబట్టి ఆరోగ్యానికి గూడా చాలా మంచిదండి. అలాగే వెయిట్ లాస్ గావాలనే వాళ్ళైనా, షుగర్ ఉన్న వారికైనా అందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా తడి క్లాత్ మీద ఇలా నేను ఫింగర్స్‌తో ఒత్తుకుంటాననమాట. ఇలా ఒత్తుకుంటూ ఎంత పలసగానైనా చేసుకోవచ్చండి. కొంచెం థిక్‌గా గావాలనుకునే వారు కూడా కొంచెం పిండిని ఎక్కువ పెట్టుకున్నామనుకోండి, థిక్‌గా వస్తుంది. అది మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చండి. ఎంత షేపయినా చేసుకోవచ్చు. అయితే దీన్ని ఇనుప పెంక తీసుకొని, అది బాగా కాలిన తర్వాతనే రొట్టెనేయాలండి. కాలక ముందేస్తే ఆ పెంకుకు అతుక్కపోతదనమాట. బాగా కాలింది లేనిది కొంచెం వాటర్ ఇలా చిలకరించామనుకోండి, మంచిగా ఆపరేట్ అయిపోతాయి. అప్పుడు అది కాలినట్టనమాట. ఇలా వేసుకొని టర్న్ జేసుకోవడమే. చూడండి దాంట్లో బబుల్స్ మాదిరిగా గూడా వస్తున్నాయి. మెత్తగా అవుతదండి రొట్టె. బాగా పెద్దవారికి ఇబ్బందనుకుంటే కొంచెం థిక్‌గా చేసి మనం హాట్ బాక్స్‌లో ఏసి మూత పెట్టామనుకోండి, వారికి గూడా అనుకూలంగా ఉంటుంది. పల్చగా చేసి నిదానంగా కాల్చామనుకోండి కరకరలాడుతూ గూడా వస్తుందనమాట. ఇది ఏ కర్రీలోకైనా గూడా బావుంటుందండి. మనం కర్రీ ఎక్కువ తినడానికి గూడా చాలా మరింత తినొచ్చనమాట. ఇది రొట్టె చేసుకొని. చాలా బావుంటుందండి ఈ రొట్టె. తియ్యగా ఉంటుంది. ఈ మనం మల్టీగ్రెయిన్ పిండి బయట తేకుండా మనమే శుభ్రం చేసి పట్టించుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. అన్ని పోషకాలు ఒకే దాంట్లో ఉంటాయి గాబట్టి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో